హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరం బుల్లి. నేను మీ శ్రావ్య. ఈరోజు అయితే మనం గోదావరి సైడ్ ఎంతో ఇష్టంగా చేసుకునే పాకుండలు అనమాట. సంక్రాంతి అంటే అరిసెలు, పాకుండలు అనేవి ఖచ్చితంగా చేసుకుంటాం కదా. దానికోసం అయితే మనకు కావాల్సినవి ఏంటో చూసేద్దామా. ఫస్ట్ అయితే 2.5 కేజీల బియ్యపు పిండి అనేది తీసుకుంటున్నాం. అది 3 రోజులు నానబెట్టి మరాడించిన పిండి అనమాట. దాంట్లోకి అయితే ఇంకా ఒక కొబ్బరికాయని ముక్కల కింద కట్ చేసి నెయ్యిలో వేయించి పెట్టుకున్నాము. ఇంకా 1 కేజీ బెల్లం అయితే చితక్కొట్టి పెట్టుకుని దాన్ని అయితే 1 గ్లాస్ వాటర్లో మరిగించాలన్నమాట. మరిగిస్తే పాకం అనేది దగ్గరికి వచ్చే వరకు, అంటే ఉండ కట్టడం అంటారు కదా, అలా కొంచెం సాఫ్ట్గానే సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు పాకం అనేది రావాలన్నమాట. ఇది చూడండి, ఈ వీడియోలో చూపించినట్టయితే అదైతే ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలన్నమాట. అలా బాల్ కింద కట్టినప్పుడు మనమైతే పాకాన్ని ఆఫ్ చేసేసుకుని వెంటనే దించేసుకుని దానిలోకి అయితే వెంటనే బియ్యపు పిండి అయితే వేసేసుకోవాలి. ఫాస్ట్గా కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. లేకపోతే ఆ పాకం అనేది గట్టిపడిపోతుంది. తర్వాత ఇదైతే అరిసెల పిండి కన్నా కొంచెం గట్టిగానే ఉంటుంది. దీన్ని అయితే చిన్న చిన్న ఉండల కింద చేసుకుని దాన్ని అయితే మరుగుతున్న నూనెలో ఆ ఉండలను అయితే వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అన్ని ఉండలు కూడా చేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవడమే. ఇప్పుడైతే మనకు పాకుండలు అయితే రెడీ అయిపోతాయి. ఇక్కడైతే చూడండి, మా అమ్మ తాతయ్య కూర్చొని అన్నీ తీసుకుని వేయిస్తున్నారు కదా. అలాగైతే మనం అన్ని వంటలు అలాగే చేసుకుని వేయించుకోవాలి. ఇదిగోండి, అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, టేస్టీ పాకుండలు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ అనే బటన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.